తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు ప్రభుత్వం నుంచి అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వము కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలైతే చేయబోతుంది. ఈ కార్యక్రమాల్లో భాగంగా 2,00,000 కొత్త పెన్షన్లు, ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి రెండో విడత లిస్టు, డిజిటల్ హెల్త్ కార్డులు, అలానే విద్యార్థులకు సంబంధించి కిట్స్ పంపిణీ, ఇలా చాలా కార్యక్రమాలకు సంబంధించి నాంది అయితే పలకబోతుంది. సో, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండవ దశలోకైతే భాగంగా ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో హామీలు ఏవైతే చేశారో వాటికి సంబంధించి రెండో విడతలు, అదేవిధంగా ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయనటువంటి పథకాలను ముందుకు తీసుకురావడం అనేది జరుగుతుందని చెప్పి ఇక్కడ మనకు సమాచారం అయితే రావడం జరిగింది. ఇక్కడ మనకు ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి విషయం వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2,00,000 కొత్త పెన్షన్లు ఎవరికిస్తారు? అలానే రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు అనేటివి ఎలా విడుదలవుతాయి? డిజిటల్ హెల్త్ కార్డులు అంటున్నారు గదా! అవి ఎవరికిస్తారు అనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లనేషన్ అనేది అందిస్తాను. మీరు వీడియోని పూర్తిగా చూసి ఇన్ఫర్మేషన్ గనక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే మీరు ఫస్ట్ టైమ్ మన ఛానెల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ జేసుకోండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ అనేటివి క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లనేషన్ అనేది అందించడం జరుగుతుంది మన ఛానెల్ ద్వారా. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. సమాచారాన్ని ఒకసారి మీరిక్కడ పరిశీలించినట్లయితే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం అయినటువంటి జూన్ 2న పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వము రెండో విడత సంక్షేమ పథకాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం అయితే చుట్టబోతుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే చేస్తున్నటువంటి పథకాల కొనసాగింపు. ఇప్పుడు సెకండ్ ఫేజ్ పట్టాలెక్కిచ్చేందుకు అన్ని ఏర్పాట్లయితే చేసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో భాగంగా మిగిలిపోయిన హామీలు నెరవేర్చడంతో పాటు కొత్త అప్లికేషన్ స్వీకరణ అయితే చేయబోతోంది. ముఖ్యంగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా, ప్రభుత్వ ఉద్యోగులకు క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్, 2,00,000 కొత్త పెన్షన్ల మంజూరు వంటి ప్రతిష్టాత్మకమైన నిర్ణయాలను జూన్ 2న వెలువడనున్నాయని చెప్పి మనకు సమాచారం అయితే రావడం జరిగింది. ఇదే నెలలో యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్‌లను కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రారంభించబోతుంది. త్వరలో జరగనున్నటువంటి క్యాబినెట్ మీటింగ్‌లో విధి విధానాలనైతే ఖరారు చేసేందుకు ప్రభుత్వము ఇక్కడ నిర్ణయాలైతే తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఇక్కడ మీరు గమనించినట్లయితే 5,00,000 జీవిత బీమాపై ప్రత్యేకమైన ఫోకస్ అయితే పెట్టనున్నట్లు తెలుస్తోందనమాట. రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేటువంటి ఉద్దేశంతో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రభుత్వం తెరపైకైతే తెస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1.15 కోట్ల రేషన్ కార్డులు కలిగినటువంటి కుటుంబాలకు ఈ పథకం అమలు కానుంది. అర్హులైన ప్రతి కుటుంబానికి 5,00,000 వరకు జీవిత బీమాను ఇవ్వడం అయితే చేస్తోందనమాట. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో 4,000 కోట్ల రూపాయలు కేటాయించింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన క్యాబినెట్ మీటింగ్‌లో అయితే విధి విధానాలను సిద్ధం చేస్తోంది. జూన్ 2న ఎల్ఐసితో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోనున్నట్లయితే తెలుస్తోందనమాట. ఇలా రేషన్ కార్డ్ కలిగినటువంటి వాళ్ళకి ఓకేనా, 5,00,000 వరకు జీవిత బీమా ఎల్ఐసి అనేది రాబోతుందని చెప్పి తెలుస్తోందనమాట. నెక్స్ట్ వచ్చేసి 2,00,000 మంది అర్హులైనటువంటి ఈ యొక్క పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి వృద్ధాప్య, వితంతు తదితర పెన్షన్ల మంజూరుకు సంబంధించి కూడా సమాచారం అనేది ఇక్కడ అందించడం జరిగిందనమాట. జూన్ 2వ తేదీన చేయూత పథకం కింద కొత్తగా 2,00,000 అర్హులైనటువంటి లబ్ధిదారులకు వృద్ధాప్య, వితంతు తదితర పెన్షన్లు మంజూరు చేసి పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో సాధారణ పెన్షన్‌కు రూ. 2,016, దివ్యాంగులకు రూ. 4,016 చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తున్నటువంటి విషయం మీకు అందరికీ కూడా తెలిసిందే. అలానే రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే, ఇప్పుడు ఇస్తున్నటువంటి పెన్షన్లు ఏవైతే రూ. 2,016 అయితే వస్తున్నాయో వాటిని రూ. 4,016గా మారుస్తాము. రూ. 4,016లను రూ. 6,016 మారుస్తామని చెప్పింది కదా! వాటి పెంపుకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం లేదు. కాకపోతే 2,00,000 కొత్త వృద్ధాప్య, వితంతువులు తదితర పెన్షన్‌లనేవి మేము ఇస్తామని జెప్పి ఇక్కడ గుడ్ న్యూస్ అయితే చెప్పారనమాట. అయితే ఇక్కడ ముఖ్యంగా ప్రజాపాలన, ప్రజా దర్బార్ మరియు గతంలో దరఖాస్తులు చేసుకొని ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి అయితే ఈ యొక్క 2,00,000 కొత్త పెన్షన్‌లను వెరిఫికేషన్ చేసి ఫైనల్ లిస్ట్ అనేది రెడీ అయితే చేస్తున్నాము. రెడీ అయినటువంటి లిస్టు ఆధారంగా ఈ జూన్ 2వ తేదీన కొత్త పెన్షన్‌ల పంపిణీ అయితే జరుగుతుందని జెప్పి చెప్తున్నారనమాట. అలానే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి సెకండ్ ఫేజ్ ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ ఇండ్లపై ఫోకస్. ఇక సొంతింటి కల సాకారం చేసేటువంటి ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి కూడా రెండో దశ కూడా క్యాబినెట్ పచ్చజెండా ఓపెన్ ఉంది. ఇండ్ల నిర్మాణానికి జూన్ 2 నుంచి నిధులు విడుదల చేయబోతున్నారు. సొంత స్థలం ఉన్న వారికి ప్రాధాన్యమిస్తూ ఇంటి నిర్మాణానికి రూ. 5,00,000 వరకు ఆర్థిక సాయం అయితే అందించనున్నట్లయితే తెలుస్తోంది. గత ప్రభుత్వంలో తలెత్తినటువంటి లోపాలను సవరిస్తూ ప్రస్తుత సర్కార్ కీలక నిర్ణయం అయితే తీసుకుందనమాట. గతంలో లబ్ధిదారుల జీవనోపాధికి 20-30 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఇండ్లు కేటాయించడం వల్ల లబ్ధిదారులు ఆసక్తి చూపలేదు. దీన్ని గ్రహించినటువంటి ప్రభుత్వం రెండో దశలో ప్రస్తుతము
వాళ్ళు నివసిస్తున్నటువంటి ఈ యొక్క నివాసానికి 5-8 కిలోమీటర్ల దగ్గరలో ఈ యొక్క డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను కేటాయించబోతుంది. అలానే స్థలాలు లేనటువంటి వాళ్ళకి ఇళ్ళ స్థలాలు కేటాయింపులు చేసి కూడా నిర్మాణాలనైతే చేపడతామని చెప్పైతే ప్రభుత్వం అయితే చెప్తుందనమాట. కనీస మౌలిక వసతులు లేక నిరుపయోగంగా మారినటువంటి డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను విద్యుత్తు, తాగునీరు, డ్రైనేజీ సదుపాయాలైతే కల్పించి రెండో దశలో అర్హులకైతే అప్పగించనున్నట్లయితే తెలియజేస్తుందనమాట. సో, కాబట్టి మనకు ఈ నెలలోనే అంటే జూన్ 2 తేదీన చాలా ముఖ్యమైన కార్యక్రమాలైతే ప్రభుత్వం అయితే ప్రారంభించబోతున్నట్లయితే తెలుస్తోంది. ఇక్కడ ముఖ్యంగా హెల్త్ కార్డులైతే ఇస్తున్నారు. ఎల్ఐసీనైతే ఎల్ఐసీ ద్వారా అయితే జీవిత బీమా అయితే కల్పించబోతున్నారు. అలానే 2,00,000 కొత్త పెన్షన్‌లను పంపిణీ చేయబోతున్నారు. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి సెకండ్ లిస్ట్ అనేది రిలీజ్ చేయబోతున్నారు. డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల మీద ఫోకస్ పెట్టి డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల పంపిణీ కూడా స్పీడప్ అయితే చేయబోతున్నట్లయితే తెలుస్తోంది. అలానే ముఖ్యంగా మరొక కొత్త పథకం కింద అయితే స్టూడెంట్ కిట్‌లని అయితే ఇవ్వబోతున్నట్లయితే తెలుస్తోంది. ఈ జూన్ 2 తేదీన ఇవ్వబోతున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేటివి క్యాబినెట్ మీటింగ్‌లో విధి విధానాలను ఖరారు చేయబోతున్నట్లయితే ఇక్కడ బట్టి విక్రమార్క గారైతే చెప్పారనమాట, డిప్యూటీ సీఎం గారు. సో, మనకు ఇంకా ముందు రోజుల్లో క్లియర్‌గా ఇన్ఫర్మేషన్స్ అనేటివి ప్రతి పథకానికి సంబంధించి అయితే రావడం జరుగుతుందండి. సో, మీరు మిస్ అవ్వకూడదనుకుంటే ఇప్పుడే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని ఆల్ నోటిఫికేషన్‌తో ఆన్‌లో పెట్టుకోండి. అలానే ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా అదేవిధంగా మీరు కామెంట్ చేసేటప్పుడు హై పాయింట్స్ అయితే అడుగుతుందనమాట. హై పాయింట్స్ కూడా ఇవ్వండి. అసలు రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాలను నిజంగా ఇస్తుందా లేదా? మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి ఫ్రెండ్స్. ఓకేనా? అయితే ప్రెజెంటు పెన్షన్‌లకి సంబంధించి వెరిఫికేషన్స్ అనేటివి చేస్తున్నారు. ముఖ్యంగా డెత్ కేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేసేదానికి ఈ వెరిఫికేషన్ అయితే జరుగుతుందని సమాచారము. అయితే చాలామంది కూడా భయపడుతున్నారండి. మా పెన్షన్ తీసేస్తారని చెప్పని. సో, అలా ఏం లేదనమాట. సో, పెన్షన్‌లో ఎవరైతే డెత్ కేసెస్ ఉన్నాయో వాటిని రిమూవ్ చేసేదానికి ఈ సర్వే అయితే చేస్తున్నారనమాట. ఈ సర్వే కంప్లీట్ అయిపోయిన తర్వాత సో, లబ్ధిదారుల యొక్క లిస్ట్ అనేది మరీ అప్డేట్ చేసి ఆ యొక్క డెత్ కేసెస్ ఏవైతే ఉంటాయో వాటిని రిమూవ్ చేస్తారనమాట. సో, వాటి ప్లేసెస్‌లో ఈ యొక్క 2,00,000 కొత్త పెన్షన్‌లు అనేటివి అందుబాటులోకి అయితే వస్తాయని చెప్పి చెప్తున్నారు. వీటి మీద కూడా మన ఛానెల్‌లో వీడియో అయితే పబ్లిష్ చేయబడిందనమాట. ఒకసారి విజిట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక ఇంపార్టెంట్ అప్డేట్‌తో మీ ముందుకైతే వస్తాను.